తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు ఏం చెప్పిండు? మన నీళ్లు, నియామకాలు, నిధులు అన్ని ఆంధ్రోలు కొలగొట్టిరు. తెలంగాణ వచ్చి నేను ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోతారు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 18 నెలలు అయింది. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా తల్లి? మీ పిల్లలకు ఒక్కరికన్నా వచ్చిందా? కానీ వాళ్ళ ఇంట్లో 4 వచ్చినాయి కదా తల్లి ఒకటే రోజున. ఆశా వర్కర్లు 200 పెంచమన్నారు, ₹1 పెంచలే. కానీ వాళ్ళ ఇంట్లో 8.5 లక్షల జీతాలు వస్తున్నాయి నలుగురు కలిసి ప్రభుత్వం నుంచి. కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ కు, కవితమ్మ కలిసి మొత్తం 8.5 లక్షల జీతం వస్తుంది. ఆశా వర్కర్లు ₹200 అడిగితే పెంచనోడి నువ్వు, అంగన్వాడీ వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళతో కొట్టించినోడి నువ్వు, నీకు ఆడపడుచుల పట్ల గౌరవం ఉందా? మంత్రివర్గంలో ఒక పదవి ఇవ్వవు, కనీసం ఆశా వర్కర్లను గౌరవించవు. నువ్వు వచ్చేసి ఇవాళ మాటలు చెప్తే నీకు ఓట్లు వేయాలనా? ఇవాళ నీ ముఖం చెల్లక నీ కూతురునో నీ కొడుకునో ఓట్ల కోసం తిప్పుతున్నావు తప్ప నువ్వెందుకు వస్తలేవు. ఇవాళ ఆంధ్ర వాళ్ళకి ఇక మళ్ళీ చెప్తున్నాడు, తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది, ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది. ఆనాడేమో ఆంధ్రుల వల్లనే మనకు నష్టం జరిగింది, ఆంధ్రులు అక్కడ పోతే ఇక్కడ వస్తాయని. నేను మొన్న ఓట్లు వేసినప్పుడు ఊరికి పోయినా. ఊర్లో మొదటి నుంచి నాకంటే ముందు నుంచి తెలుగుదేశం వాళ్ళు, సైదులైన వాళ్ళ కుటుంబం ఓటేసి వచ్చినాక ఏంద్రా సైదులు ఎక్కడ ఓటేసి వచ్చినావు ఏంద్రా అని అంటే కారు గుర్తుకేసి వచ్చింది సార్ అన్నాడు. ఎందుకురా సైదులు? నేను, మీ నాయన, మీ అమ్మ, మీ అందరూ కూడా మీ కుటుంబం అంతా సైకిల్, మళ్ళీ సైకిల్ కేసేవాళ్ళు కార్కిల్ కేసీఆర్ అంటే ఏం లేదు సార్, ఈ ఎన్నికలలో కేసీఆర్ గెలిస్తే ఆంధ్రలో అంతా అక్కడ పోతారంట కదా, జూబ్లీస్ లో ఇల్లు వాళ్ళే మాకే ఇస్తా అన్నాడు. నాకు 2.5 రోజులైనా రాకపోతుందా? నేను ఇల్లు చూసుకొచ్చుకున్నా సార్ అని చెప్పి మా ఎంపీ ఉన్నాడు సీఎం రమేష్, నాకు దోస్తు. అప్పుడప్పుడు పోలీసులు చెప్పిన రమేష్ సార్ వాళ్ళు ఇంట్లో 2 రూమ్లను వస్తాయి కదా సార్, ఆయన ఆంధ్రకి వెళ్ళిపోతాయని చెప్తుంది. అంటే ఇంత లంగా అబద్ధాలు చెప్పి నమ్మించండి కేసీఆర్.